అడవి అగ్ని ప్రమాదం మరియు భద్రత అనే మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ ముగిసే సమయానికి మీరు ఈ విషయాలను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోని అడవుల రకాల గురించి తెలుసుకోవటం, అడవులపై అగ్ని ప్రమాద ప్రభావాన్ని అర్థం చేసుకోవటం, అడవి అగ్ని ప్రమాదం అంటే ఏమిటి, దాని కారణాలను అర్థం చేసుకోవటం, అడవి అగ్ని ప్రమాద రకాలను గుర్తించటం, అగ్ని ప్రమాదాల నివారణకు మార్గదర్శకాలను తెలుసుకోవటం, అడవి అగ్ని ప్రమాద సమయంలో అగ్ని ప్రమాదం జరగకముందు, జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తించడం, అడవి అగ్నిని నియంత్రించడానికి వ్యూహాలను వివరించడం, అడవి అగ్ని ప్రమాద పరిస్థితుల్లో వాలంటీర్ల పాత్రను వివరించడం. మొదట భారతదేశంలోని అడవుల గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి అడవులు సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన కార్యకలాపాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాయి మరియు మానవుల జీవితాలను అనేక విధాలుగా మెరుగుపరిచాయి. భారతదేశంలో మొత్తం అడవి విస్తీర్ణత 7,12,249 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.67% ఉంది. చెట్ల విస్తీర్ణం భౌగోళిక విస్తీర్ణంలో 2.89% ఉంది. భారతదేశంలోని అడవులు 2 ప్రధాన రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవి రిజర్వ్ లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అడవులు, ప్రైవేట్ అడవులు. అడవి అగ్ని ప్రమాదం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. రిజర్వ్ లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అడవులు భారత అడవి చట్టం లేదా రాష్ట్ర అడవి చట్టం ప్రకారం ప్రకటన చేయబడ్డాయి. ఇవి పూర్తిగా రక్షణ పొందినవి. రిజర్వ్ అడవులలో అన్ని సకల చర్యలు నిషేధితం, ఒకవేళ అధికారిక అనుమతి ఉంటే తప్ప. ప్రైవేట్ అడవులు వృక్ష సంపదను కలిగి ఉన్న భూమిని కలిగి ఉంటాయి. ఇవి నిఘంటు అర్థం ప్రకారం అడవిగా అర్హత పొందుతాయి, కానీ ప్రస్తుతం మున్సిపల్ అధికారులచే ఆక్రమించబడలేదు. ఇది ప్రాథమికంగా ఒక ప్రైవేట్ భూమిలో నాటబడిన, పెంచబడిన లేదా సంరక్షించబడిన అడవి. అడవి అగ్ని అంటే సహజ వాతావరణంలో అనియంత్రితమైన మొక్కల దహనం. ఇది అడవులలో లేదా గడ్డి మైదానాలలో వ్యాప్తిస్తుంది. అడవి అగ్ని అనేది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో అడవి అగ్నులు చాలా వరకు మానవ చర్యల వల్ల ప్రారంభమవుతాయి. అవి వ్యవసాయం కోసం భూమిని శుభ్రపరచడం లేదా విత్తనాలు వంటి అటవీ ఉత్పత్తులను సేకరించడం ద్వారా, లేదా తాజా గడ్డిని ప్రవేశపెట్టడం, లేదా సిగరెట్ పీకలను నిర్లక్ష్యంగా పారవేయటం ద్వారా, లేదా మంటలు మరియు తీవ్రమైన కరువు పరిస్థితులు వంటి మానవ చర్యల ద్వారా ప్రేరేపించబడతాయి. ఇది చాలా అరుదుగా పిడుగులు వంటి సహజ కారణాల వల్ల ప్రేరేపించబడుతుంది. అగ్ని ప్రమాదం సంభవించడానికి ముఖ్యంగా 3 అంశాలున్నాయి. అవి ఇంధనం, ఆక్సిజన్ మరియు ఉష్ణమూలం. ఇంధనం అనేది చెట్లు, గడ్డి, పొదలు మరియు గృహాలతో సహా మంటలకు కారణమయ్యే ఏదైనా మండే పదార్థం. అడవి ప్రాంతాలలో ఇంధన సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత వేగంగా మంటలు చెలరేగుతాయి. వైట్ ట్రయాంగిల్ యొక్క 3 ముఖ్యమైన భాగాలలో ఇంధనం మరియు ఆక్సిజన్, ఈ 2 సహజంగా అడవిలో ఉంటాయి. మూడవ భాగం వేడి. వేడి వాస్తవానికి అడవి మంటలను ప్రారంభిస్తుంది. వేడి సరఫరా అందుబాటులో ఉండటానికి సహజ లేదా మానవ నిర్మిత కారణాలు కారణం కావచ్చు. ఎండిపోయిన ఆకులు, సిగరెట్ పీకలు, గడ్డి మొక్కలు, ఉరుములు, వేడిగాలులు మరియు సూర్యుడి ద్వారా వెలువడే మంటలు. ఇవన్నీ అడవిలో మంటలను రేకెత్తించడానికి తగినంత వేడినిస్తాయి. చాలా వరకు అగ్ని ప్రమాదాలు ప్రజల నుండే ప్రారంభమవుతాయి. భూమిని శుభ్రపరచడం మరియు ఇతర వ్యవసాయ కార్యకలాపాలు, పశువుల కోసం గడ్డి భూముల నిర్వహణ, కలప కోసం అటవీ ఉత్పత్తులను పెంపొందించడం, పారిశ్రామిక అభివృద్ధి, పునరావాసం, జంతువుల వేట, నిర్లక్ష్యం మొదలైనవి మానవుల లక్ష్యాల జాబితాలో ఉన్నాయి. అడవి మంటలు పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే కొన్ని పర్యావరణ వ్యవస్థలు తమ ప్రవర్తన, జీవన వైవిధ్యం మరియు ఉత్పాదకతను కొనసాగించడానికి సహజ మంటలపై ఆధారపడి ఉంటాయి.
ఏదేమైనా ప్రతి సంవత్సరం అడవిలో ఏర్పడే మంటలు కొన్ని మిలియన్ హెక్టార్ల అడవి భూములను మరియు వృక్ష సంపదను నాశనం చేస్తాయి. దీనివల్ల అనేక మంది ప్రజలు మరియు జంతువులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. వేడి యొక్క మూలాన్ని బట్టి అటవీ మంటలకు గల కారణాలను సహజమైనవి లేదా మానవ నిర్మితమైనవిగా వర్గీకరించవచ్చు. మరింత తెలుసుకోవడానికి ప్రతి కారణంపై క్లిక్ చేయండి. అటవీ మంటల వల్ల కోల్పోయిన మరియు నష్టపోయిన దాని గురించి మనం మరింత అర్థం చేసుకుందాం. పిడుగులు చెట్లపై పడటం వంటి సహజ కారణాల వల్ల అనేక అడవులలో మంటలు సంభవిస్తాయి. అయితే వర్షం అలాంటి మంటలను ఆర్పివేస్తుంది మరియు పెద్దగా నష్టాన్ని కలిగించదు. అధిక వాతావరణ ఉష్ణోగ్రత మరియు పొడి లేదా తక్కువ తేమ అగ్ని ప్రారంభించడానికి అనుకూలమైన పరిస్థితులకు దారితీస్తుంది. పర్యావరణ కారణాలు ఎక్కువగా వాతావరణ పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఉష్ణోగ్రత, గాలి వేగం, దిశ, మట్టి, వాతావరణ తేమ స్థాయిలు మరియు పొడి కాలం వ్యవధి. బీడీ, సిగరెట్, విద్యుత్ నుంచి వచ్చే స్పార్క్ వంటి మండే స్వభావం ఉన్న పదార్థాన్ని తాకినప్పుడు మంటలు సంభవిస్తాయి. మానవ సంబంధిత కారణాలు మానవ చర్యలతో పాటు అడవి నిర్వహణ విధానాల నుంచి వస్తాయి. మానవ సంబంధిత కారణాలు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా జరిగి ఉండవచ్చు. అలాంటి కొన్ని కారణాలు: శతాబ్దాల నుండి మారుతున్న వ్యవసాయ సాగు పద్ధతి, అడవుల్లోకి వచ్చే సందర్శకులు నిర్లక్ష్యంగా సిగరెట్ పీకలను విసరటం వల్ల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగుతాయి. వ్యవసాయం కోసం గ్రామస్తులు పొలాల్లో మంటలు వేస్తారు. వన్యప్రాణులను తరిమి కొట్టడానికి నిప్పును ఉపయోగిస్తారు. అడవుల చుట్టూ నివాసం ఉండే వ్యక్తులు వినోదం కోసం ఉద్దేశపూర్వకంగా మంటలు వేస్తారు. పెరుగుతున్న మానవ మరియు పశు సంఖ్య కారణంగా అడవి మంటలకు కారణాలు పెరిగాయి. జంతువులను మేపటానికి, ఇంధనాన్ని సేకరించడానికి, కలపను సేకరించడానికి మరియు ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించడానికి ప్రజలు తరచుగా అడవులకు వస్తారు. భారతదేశంలో 90% అటవీ మంటలు మానవులు సృష్టించిన కారణాల వల్ల సంభవిస్తాయని అంచనా. మంట ఒక అటవీ నిర్వహణ సాధనం మరియు ఇది ప్రపంచంలోని అనేక అడవుల అభివృద్ధి మరియు నిర్వహణపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని మిలియన్ల హెక్టార్ల అడవులు మంటలతో కాలిపోతాయి. దీనివల్ల భారీ ఆర్థిక నష్టాలు జరుగుతాయి. ఈ నష్టాలకు గల కారణాలు: కాలిపోయిన కలప, భూమి క్షీణత, అత్యధిక మంటల నియంత్రణ ఖర్చులు, పర్యావరణానికి నష్టం, గృహాలు, ఆస్తులు మరియు మౌలిక సదుపాయాల నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం. సాధారణంగా అడవి జీవ వ్యవస్థలు సహజ మంటలకు ప్రతిస్పందనగా అభివృద్ధి చెందాయి, కానీ అనేక ప్రాంతాలు అడవి మంటల ప్రభావంతో నష్టపోయాయి. వివిధ రకాల అడవి మంటల గురించి మరింత తెలుసుకుందాం. అటవీ మంటలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. వాటి స్వభావం, పరిమాణం, వ్యాప్తి వేగం మరియు ప్రవర్తనతో సహా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటాయి. వాటి స్వభావం మరియు పరిమాణాన్ని బట్టి అడవి మంటలు 4 రకాలుగా విభజించబడ్డాయి. అవి ఉపరితల మంటలు, భూగర్భంలో మంటలు, నేలపై మంటలు మరియు క్రౌన్ ఫైర్. మరింత తెలుసుకోవడం కొరకు ప్రతి రకం మీద పాయింటర్ను డ్రాగ్ చేయండి. అడవి మంటలను ఎలా నివారించాలో ఇప్పుడు చర్చిద్దాం. అటవీ భూభాగంలోని ఉపరితల చెత్త, ఇతర వదులైన శిథిలాలను మరియు చిన్న వృక్షజాలాన్ని కాల్చివేస్తుంది. సాధారణంగా ఇది అటవీ పెరుగుదల మరియు పునరుత్పత్తికి హానికరం. కానీ మంటలు పెరిగితే నేలలోని వృక్ష సంపదనే కాదు, పొదలను కూడా తగలబెట్టి వినాశనం కలిగిస్తాయి. ఇవి తక్కువ తీవ్రత కలిగిన మంటలు. ఇవి అటవీ నేలలోని చెత్త కింద సేంద్రీయ పదార్థాన్ని వినియోగిస్తాయి. భూగర్భ మరియు భూమిపై మంటలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదు.
మండుతున్న భూగర్భ మంటలు కొన్నిసార్లు నేల మంటలుగా మారుతాయి. ఈ మంటలను గుర్తించడం చాలా కష్టం. ఈ మంటలు తక్కువ ప్రభావవంతమైనవి మరియు నెమ్మదిగా కుదురుతాయి. ఇలాంటి మంటలను అదుపు చేయటం చాలా కష్టం. క్రౌన్ మంటలు ఇవి అడవులలో అత్యంత అనూహ్యమైన మంటలు. చెట్లపైన వ్యాపించి వేగంగా గాలులతో విస్తరిస్తాయి. సాధారణంగా ఇవి ఉపరితల పొర మంటల వల్లనే ప్రారంభమవుతాయి. ఇది అడవి మంటలలో అత్యంత అందమైన రకంగా ఉంటూ చెట్ల పైనుంచి కింద వరకు వ్యాప్తిస్తుంది. దట్టమైన శిఖరం ఉన్న అడవులలో తేలికగా గాలి తోడు ఉండటం వల్ల క్రౌన్ ఫైర్ సర్ఫేస్ ఫైర్ కంటే వేగంగా విస్తరించవచ్చు. ఇది భూబలం యొక్క పై భాగాల పైన ఉన్నందున అది నేలపై పడే వరకు అనియంత్రితంగా ఉంటుంది మరియు ఇది సాధారణంగా వేగంగా కదులుతుంది కాబట్టి ఇది అగ్నిమాపక సిబ్బందికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. వారు చిక్కుకోవటం మరియు కాలిన గాయాలకి గురవుతారు. క్రౌన్ ఫైర్ను నివారించడానికి ఈ మార్గదర్శకాలను అనుసరించండి. తెలియని లేదా అదుపు తప్పిన మంటలను మీరు గమనించినట్లయితే స్థానిక అగ్నిమాపక విభాగాన్ని సంప్రదించండి. క్యాంప్ ఫైర్ను పట్టించుకోకుండా ఎప్పుడు విడిచిపెట్టొద్దు. నిద్రించడానికి లేదా క్యాంప్ సైట్ నుండి బయలుదేరే ముందు బూడిద చల్లబడే వరకు నీరును చల్లటం మరియు కదిలించడం ద్వారా మంటలను పూర్తిగా ఆర్పివేయవచ్చు. క్యాంపింగ్ చేసేటప్పుడు లాంతర్లు, స్టవ్లు, హీటర్లను ఉపయోగించేటప్పుడు మరియు ఇంధనం నింపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంధనం నింపడానికి ముందు లైటింగ్ మరియు హీటింగ్ పరికరాలు చల్లగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. మండే స్వభావం ఉన్న ద్రవాలను ఒలికించవద్దు మరియు ఉపకరణాల నుండి ఇంధనాన్ని దూరంగా ఉంచాలి. కదులుతున్న వాహనాల నుండి లేదా పార్కు మైదానంలో సిగరెట్లు, అగ్గిపెట్లు మరియు ధూమపాన సామాగ్రిని విసిరివేయొద్దు. పారవేసే ముందు సిగరెట్ను పూర్తిగా ఆర్పివేశామని నిర్ధారించుకోండి. యార్డ్ వ్యర్థాలను కాల్చేటప్పుడు స్థానిక సూచనలను పాటించండి. పెరటి వ్యర్థాలను గాలి, వెలుతురు వచ్చే పరిస్థితుల్లో కాల్చటం మానుకోండి. మంటలను అదుపు చేయడానికి సమీపంలో పార, నీరు మరియు అగ్నిమాపక యంత్రాన్ని ఉంచండి. చెత్తను కాల్చేటప్పుడు పెరట్లో మండే స్వభావం ఉన్న అన్ని పదార్థాలను తొలగించండి. అడవిలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరియు మీ ఆస్తిని రక్షించడానికి మీరు ఏమి చేయగలరో ఇప్పుడు చర్చిద్దాం. అడవిలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను సులభంగా అర్థం చేసుకోవడాన్ని 3 సందర్భాలుగా విభజించారు. అవి అడవి మంటలకు ముందు చర్య, అడవి మంటల సమయంలో చర్యలు మరియు అడవి మంటల తర్వాత చర్యలు. మరింత తెలుసుకోవడం కొరకు ప్రతి సన్నివేశంపై క్లిక్ చేయండి. అడవిలో మంటలు చెలరేగే ముందు ఈ మార్గదర్శకాలను పాటించండి. ఎమర్జెన్సీ కిట్ తయారు చేయండి మరియు ఫ్యామిలీ కమ్యూనికేషన్ ప్లాన్ తయారు చేయండి. అగ్ని ప్రమాద రక్షణను దృష్టిలో ఉంచుకొని మీ ఇంటిని డిజైన్ చేయండి మరియు ల్యాండ్స్కేప్ చేయండి. మంటలను ప్రోత్సహించడం కంటే దాన్ని నిరోధించగల పదార్థాలు మరియు మొక్కలను ఎంచుకోండి. ఉదాహరణకు మీ పైకప్పు మరియు మీ ఇంటి బాహ్య నిర్మాణంపై అగ్ని నిరోధక లేదా మండని పదార్థాలను ఉపయోగించండి. ప్రత్యామ్నాయంగా జాతీయంగా గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా మూల్యాంకనం చేయబడిన అగ్ని నిరోధక రసాయనాలతో కలప మరియు మండే పదార్థాలను శుద్ధి చేయండి. మంటలను తట్టుకునే పొదలు మరియు చెట్లను నాటండి. ఉదాహరణకు పైన్, యూకలిప్టస్. పైన్ చెట్ల కంటే హార్డ్వుడ్ చెట్లు తక్కువ మండే స్వభావం కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా పైకప్పు మరియు మురికి కాలువలను శుభ్రం చేయండి. సంవత్సరానికి కనీసం 2 సార్లు పొగగొట్టాలను తనిఖీ చేయండి. సంవత్సరానికి ఒకసారి శుభ్రం చేయండి. డంపర్లను మంచి పని క్రమంలో ఉంచండి. పొగగొట్టాలు మరియు స్టవ్ పైప్లను స్పార్క్ అరెస్ట్లతో సిద్ధం చేయండి. స్థానిక అగ్నిమాపక శాఖ సిఫారసుల మేరకు స్పార్క్ అరెస్ట్లను ఏర్పాటు చేయాలి. 1/8 అంగుళాల జాలి తెరలను వేదిక కింద, డెక్కల వద్ద మరియు ఇంటి పైకప్పు వద్ద అమర్చండి. ప్రతి ఇంట్లో, ముఖ్యంగా పడక గదుల దగ్గర
డ్యూయల్ సెన్సార్ స్మోక్ అలారంను ఏర్పాటు చేయండి. వాటిని ప్రతి నెల పరీక్షించి ఏటా బ్యాటరీలను మార్చండి. ఏబీసీ రకం అగ్నిమాపక యంత్రాల ఉపయోగం గురించి కుటుంబంలోని ప్రతి సభ్యుడికి అవగాహన కల్పించండి మరియు వాటిని ఎక్కడ అమర్చారో చూపించండి. ర్యాక్, గొడ్డలి, రంపం, చైన్సా, బకెట్ మరియు గడ్డపార వంటి మంటల సమయంలో పనిముట్లుగా ఉపయోగించే గృహోపకరణాలను మీ వద్ద ఉంచుకోండి. ఇంటి పైకప్పుకు వెళ్లేందుకు నిచ్చెన ఉంచుకోండి. ప్రొటెక్టివ్ షట్టర్లు లేదా భారీ ఫైర్ రెసిస్టెంట్ కట్టన్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణించండి. చిన్న చెరువు, ట్యాంక్, బావి, స్విమ్మింగ్ పూల్ లేదా హైడ్రెంట్ వంటి తగినంత బాహ్య నీటి వనరులను గుర్తించడం ద్వారా మీ నీటి అవసరాలను ప్లాన్ చేయండి. ఇంటి యొక్క ఏదైనా ప్రాంతాలు మరియు ఆస్తి యొక్క ఇతర నిర్మాణాలను చేరుకోవడానికి తగినంత పొడవైన గార్డెన్ హోస్ను ఉపయోగించండి. ఇంటికి రెండు వైపులా మరియు ఆస్తిలోని ఇతర నిర్మాణాలకు సమీపంలో ఫ్రిజ్ ప్రూఫ్ అవుట్డోర్ వాటర్ అవుట్లెట్లను ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఇంటికి కనీసం 50 అడుగుల దూరంలో అదనపు అవుట్లెట్లను ఏర్పాటు చేయడం. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు పోర్టబుల్ గ్యాసోలిన్ ఆధారిత పంపును కొనుగోలు చేయడాన్ని పరిగణించండి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించండి. మీరు మంటలను కనుక గమనించినట్లయితే హెల్ప్ లైన్లకు కాల్ చేయండి. ఖచ్చితమైన లొకేషన్ వివరాలను అందించండి మరియు డిస్పాచర్ యొక్క ప్రశ్నలకు సహకరించండి. ప్రమాద ప్రాంతం వెలుపల తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసుకోండి. దృఢమైన బూట్లు, పొడవాటి ప్యాంట్లు, పొడవాటి చొక్కాలు, గ్లౌజులు మరియు హెల్మెట్ వంటి రక్షణ దుస్తులను ధరించండి. ఒకవేళ ఖాళీ చేయటానికి సలహా ఇవ్వబడితే వెంటనే మీ విపత్తు సరఫరా కిట్ను బయటకు తీసి మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి. మీ తరలింపు మార్గం గురించి ముందుగానే తెలుసుకోండి. మంటలు మరియు పొగ కదలికలో మార్పులకు అప్రమత్తంగా ఉండండి. మీ నిష్క్రమణ మరియు గమ్యస్థానం గురించి ఎవరికైనా తెలియజేయండి. రేక్, గొడ్డళ్ళు, రంపం, బకెట్లు మరియు గడ్డపార్ల వంటి అగ్ని పరికరాలను సేకరించండి. అటక, పైకప్పు, బేస్మెంట్ వెంట్లు, కిటికీలు, తలుపులు మూసివేయండి మరియు మండే స్వభావం ఉన్న పదార్థాలను తొలగించండి. గ్యాస్, ప్రొపైన్ లేదా ఫ్యూల్ ఆయిల్ సరఫరాను ఆపివేయండి. గార్డెన్ హోస్ను ఆరుబయట నీటి కుళాయికి కనెక్ట్ చేయండి. ఏదైనా కొలన్లు, నీటి తొట్టెలు, చెత్త డబ్బాలు, టబ్బులు మరియు ఇతర కంటైనర్లను నీటితో నింపండి. పైకప్పు మరియు ఫ్యూల్ ట్యాంక్ దగ్గర లాన్ స్ప్రింక్లర్లను ఉపయోగించండి. మీ వద్ద నీటి కోసం గ్యాస్ ఆధారిత పంపులు ఉంటే అవి ఇంధనం నింపి సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇంటి ముందు స్పష్టమైన దృశ్యంలో ఒక నిచ్చెనను ఉంచండి. గ్యారేజ్లలో ఏవైనా ఆటోమేటిక్ డోర్ ఓపెన్లు ఉంటే వాటిని డిస్కనెక్ట్ చేయండి. తద్వారా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు డోర్లను చేతితో తెరవచ్చు. అన్ని గ్యారేజ్ డోర్లను మూసివేయండి. గ్యారేజ్లో ఉన్న కారులో అవసరమైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, పెంపుడు జంతువులను సిద్ధంగా ఉంచుకోవాలి. మండే స్వభావం ఉన్న ఫర్నిచర్ను కిటికీలు మరియు స్లైడింగ్ గ్లాస్ డోర్ల నుండి ఇంటి మధ్య భాగానికి తరలించండి. భారీ పొగలో ఇల్లు మరింతగా కనిపించాలంటే బయట లైట్లు ఆన్ చేయండి. అదేవిధంగా ప్రతి గదిలో కూడా లైట్లు వేయాలి. మీరు బయటికి వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. కట్టెలు, యార్డ్ వ్యర్థాలు, బార్బెక్యూ గ్రిల్స్ మరియు ఫ్యూయల్ డబ్బాలు వంటి మండే స్వభావం ఉన్న పదార్థాలను మీ పెరట్ నుంచి తొలగించండి. డ్రాఫ్ట్లను నిరోధించడం కొరకు అన్ని కిటికీలు, వెంట్లు మరియు తలుపులు మూసివేయండి. సహజ వాయువు, ప్రొపైన్ లేదా ఫ్యూల్ ఆయిల్ సరఫరాను నిలిపివేయండి. మంటలను తగ్గించడానికి లేదా నిరుత్సాహపరచడానికి కొలన్లు, హాట్ టబ్లు, చెత్త డబ్బాలు లేదా టబ్బులు వంటి ఏదైనా పెద్ద కుండలను నీటితో మీరు ఫారెస్ట్ ఫైర్లో చిక్కుకుని ఉంటే ఈ దశలను అనుసరించండి.
వేగంగా పెరుగుతున్న ఫారెస్ట్ ఫైర్ నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తే ప్రయత్నం చేయవద్దు. బదులుగా చెరువు లేదా నది వంటి రిజర్వాయర్ కోసం చూడండి. సమీపంలో నీరు లేకపోతే తక్కువ వృక్ష సంపదతో చీకటిగా ఉన్న స్పష్టమైన ప్రాంతాన్ని కనుగొనండి. మంటలు ఆరిపోయే వరకు నేలపై పడుకొని మీ శరీరాన్ని తడిగుడ్డ, దుప్పటి లేదా మట్టితో కప్పండి. వీలైతే పొగను నివారించడానికి తడిగుడ్డ ద్వారా భూమికి దగ్గరగా ఉన్న గాలిని పీల్చడం ద్వారా మీ ఊపిరితిత్తులను రక్షించుకోవచ్చు. అడవిలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ మార్గదర్శకాలను పాటించండి. మిమ్మల్ని ఖాళీ చేయమని కోరినట్లయితే లేదా మీ ఇంట్లో నివసించడం సురక్షితం కాదని మీకు అనిపిస్తే నిర్ధారిత పబ్లిక్ షెల్టర్కు వెళ్ళండి. కాలిన బాధితులు తక్షణ సాయం తీసుకోండి మరియు మరింత నష్టం లేదా సంక్రమణను నివారించడానికి కాలిన వారిని రక్షించండి. అగ్ని ప్రమాదం పూర్తయిన తర్వాత పైకప్పు మంటలు, స్పార్కులు మరియు మంటలను తనిఖీ చేసి ఆర్పివేయండి. దాగి ఉన్న స్పార్కుల కోసం తనిఖీ చేయండి. పొగ మరియు స్పార్క్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడానికి అగ్ని ప్రమాదం తర్వాత చాలా గంటలు ఆ ప్రాంతంపై నిఘా ఉంచండి. అగ్నిమాపక అధికారులు అనుమతిస్తే తప్ప మీ ఇంట్లోకి తిరిగి ప్రవేశించవద్దు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల కలర్ కోడ్ సంకేతాలను గౌరవించండి. మీ ఇంట్లోకి సురక్షితంగా ఎలా ప్రవేశించాలో మరొక మార్గాన్ని కనుగొనండి. మీ ఇల్లు అసురక్షితమని భావిస్తే మీరు లేనప్పుడు మీ ఆస్తిని పర్యవేక్షించడానికి నమ్మకైన వ్యక్తిని నియమించుకోండి. వేడి ప్రదేశాలు వంటి ప్రమాదాలు ఇంకా ఉండొచ్చు, కాబట్టి కాలిన ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి. దెబ్బతిన్న భవనంలోకి ప్రవేశించినప్పుడు మీకు వేడి లేదా పొగ అనిపిస్తే వెంటనే నిష్క్రమించండి. కంటెంట్ కాలిపోకుండా నిరోధించడానికి సేఫ్లు లేదా దృఢమైన బాక్సులను తెరవటం మానుకోండి. దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, బూడిద గుంతల వద్ద అప్రమత్తంగా ఉండండి. ఫారెస్ట్ ఫైర్లు అనేవి ప్రమాదకరమైనవి మరియు విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఫారెస్ట్ ఫైరు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి లేదా ప్రజలను మరియు ప్రకృతిని సురక్షితంగా ఉంచడానికి మనకు సహాయపడే కొన్ని వ్యూహాలున్నాయి. ఈ పాలసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ పాలసీలను ఇలా వర్గీకరిస్తారు: కంట్రోల్ లైన్, బర్నింగ్ అవుట్, బ్యాక్ బర్న్, ఫ్లాంకింగ్, హాట్ స్పాటింగ్, నాక్డౌన్, కోల్డ్ ట్రైలింగ్, వైమానిక దాడి, ఫైర్ లైన్ పేలుడు పదార్థాలు మరియు మోపాప్. మరింత తెలుసుకోవడం కొరకు ప్రతి కంట్రోల్ పాలసీపై క్లిక్ చేయండి. తర్వాత ఫారెస్ట్ ఫైర్ ముప్పును ఎదుర్కోవడంలో వాలంటీర్ల పాత్రను పరిశీలిద్దాం. ఫారెస్ట్ ఫైర్ నియంత్రించడంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి మంటల దిశ మరియు వ్యాప్తిని నిర్వహించడానికి నియంత్రణ రేఖలను ఉపయోగించటం. ఈ నియంత్రణ రేఖలు సహజమైనవి లేదా మానవ నిర్మితమైనవి. రాతి శిఖరం లేదా నది సహజ నియంత్రణ రేఖగా పనిచేస్తుంది. అదనంగా అగ్నిమాపక సిబ్బంది విస్తరించిన బ్రష్ రేఖను క్లియర్ చేయడం ద్వారా మానవరహిత నియంత్రణ రేఖను ఏర్పాటు చేయవచ్చు. వివిధ రకాల నియంత్రణ రేఖలు ఉన్నాయి. వాటిలో అగ్నిరేఖ. ఇక్కడ అవరోధం ఖనిజ మట్టికి స్క్రాప్ చేయబడింది. ఒక స్క్రాచ్ లైన్. దీనిలో ప్రిలిమినరీ లైన్ త్వరగా నిర్మించబడి ఫ్లేమ్ రిటార్డెంట్ లేదా నీరు వర్తించే వైట్ లైన్. మంటలు కొన్నిసార్లు అవరోధాన్ని దాటవచ్చు. అంటే 100% నియంత్రిత మంటలు కూడా మళ్ళీ చెలరేగే అవకాశం ఉంది. నియంత్రణ మార్గాలను పెంచడం అగ్నిమాపక సిబ్బందికి తరచుగా మొక్కలను తవ్వటం మరియు తొలగించడం కంటే ఎక్కువ అవసరం. అదనపు స్థిరత్వం మరియు మంటల నివారణ కోసం నియంత్రణ రేఖ సమీపంలో బ్రష్లను వెలిగించడానికి చిన్న టార్చ్లను ఉపయోగిస్తారు. నియంత్రణ రేఖలను బలోపేతం చేయడానికి మరియు మంటల్ని దాని నిర్దేశిత పరిధిలో ఉంచడానికి ఉపయోగించే వివిధ పద్ధతుల్లో బర్న్అవుట్ ఒకటి. బర్న్ బ్యాక్ అనేది బర్న్అవుట్ వంటిది, కానీ మరింత అధునాతన సాంకేతికత అవసరం. అగ్నిమాపక సిబ్బంది నియంత్రణ రేఖ లోపల ప్రధాన మంటలకు క్రింది వైపుగా నియంత్రిత మంటలను సృష్టిస్తారు. తర్వాత వారు కొత్త మంటలను తిరిగి ప్రధాన మంటలకు మళ్లిస్తారు. ఇది మధ్యలో ఉన్న ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. ప్రత్యక్ష దాడితో
అడవి మంటలు ఆర్పడానికి తగినంత చిన్నవిగా ఉంటే అగ్నిమాపక సిబ్బంది వెనక నుండి మంటలపై దాడిని ప్రారంభించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సాధారణంగా మంటలను చుట్టుముట్టి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తారు. వారు అడవి మంట మొత్తం అంచు చుట్టూ పురోగమిస్తున్నప్పుడు మంటలను స్ప్రే చేస్తారు. హాట్ స్పాటింగ్ అనేది ఫారెస్ట్ ఫైర్ యొక్క అత్యంత చురుకైన మరియు ప్రమాదకరమైన భాగాలపై దృష్టి పెడుతుంది. నివారణకు సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి అగ్నిమాపక బృందాలు ఈ ప్రాంతాలను అంచనా వేస్తారు. బొగ్గులను ఎదుర్కోవడానికి మరియు మంటల యొక్క వేడి భాగం నుండి ఉత్పన్నమయ్యే మంటలను గుర్తించడానికి వనరులను మళ్లించాల్సిన అవసరం ఉంటుంది. నాకింగ్ డౌన్ అనేది హాట్స్పాట్ మాదిరిగా కాకుండా మంటల పరిస్థితిని అంచనా వేయటం, కొట్టడం వంటి తక్షణ చర్యలను కలిగి ఉంటుంది. ఒక హాట్స్పాట్ను అత్యవసరంగా అణిచివేయాలని అగ్నిమాపక సిబ్బంది నిర్ణయించుకున్నప్పుడు నాక్డౌన్ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. వేడెక్కిన, చురుకైన లేదా పెద్ద మంటల విభాగాన్ని తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బంది ధూళి, నీరు లేదా డైల్యూయెంట్లను నేరుగా వర్తింపజేస్తారు. అగ్నిమాపక సమయంలో కొంతమంది అగ్నిమాపక సిబ్బంది చలిని ఎదుర్కోవడంలో నిమగ్నములవుతారు. శీతల జాడలో ఫారెస్ట్ ఫైర్ మార్గం వెనుక కాలిపోయిన భూమిని అన్వేషించడంలో ఉంటుంది. మళ్ళీ మండడానికి ఎంబర్లు లేదా వేడి ఎంబర్లు మిగిలిపోకుండా చూసుకోవడమే దీని లక్ష్యం. గణనీయమైన బహిర్గత నీటి వనరులు సమీపంలో ఉంటే విమానాలు మరియు హెలికాప్టర్లు బకెట్లతో నీటిని తీసుకువెళ్ళి వాటిని మంటలపై పోయడానికి తీసుకెళ్ళగలవు. నీరు చెమ్మడానికి ముందు తరచుగా ఒక ఫోమ్ ఫైర్ రిటార్డెంట్ను కలుపుతారు. ఫోమ్ వాటరు అగ్ని వ్యాప్తికి మరింత ప్రభావవంతమైన అవరోధంగా పనిచేస్తుంది మరియు ఇంకా కాలని ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. నియంత్రణ రేఖలు లేదా అగ్నిమాపక మార్గాలను చేసినప్పుడు దట్టమైన గుబురు మరియు పడిపోయిన చెట్లను విచ్ఛిన్నం చేయడానికి అగ్నిమాపక సిబ్బంది పేలుడు పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు. చెట్లు కూల్చడానికి కూడా పేలుడు పదార్థాలను ఉపయోగించగలరు. ఇది నియంత్రణ రేఖ మీదుగా మంటలు ఎగబాకటానికి సహాయపడుతుంది. పెద్దగా లేదా వేగంగా కదులుతున్న మంటలలో పేలుడు పదార్థాలను మంటలను నియంత్రించే సామర్థ్యం మరియు విలువైన సమయాన్ని ఆదా చేయడం కోసం ఉపయోగిస్తారు. మంటల తర్వాత నియంత్రణ రేఖను శుభ్రపరచడానికి అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే పదం మోపప్. దీనిలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మండుతున్న బొగ్గులు మరియు తక్షణ మంటలను ఆర్పడం జరుగుతుంది. అదనంగా ఇది బర్నౌట్ లేదా తరలించడం ద్వారా అప్పటికి హాని కలిగించగల ఇంధనాలను రక్షిస్తుంది. తరలింపు సమయంలో కమ్యూనిటీలో శాంతి భద్రతలను కాపాడటానికి వాలంటీర్లు సహాయపడగలరు. అవి ఫైర్ లేన్లను సృష్టించడంలో సహాయపడతారు. వనరులను లోడ్ చేయడానికి రెస్క్యూ సిబ్బందికి సహాయపడతారు. మాన్యువల్ సపోర్ట్ లేదా స్ట్రక్చర్ ద్వారా బాధితులను తరలించడంలో రెస్క్యూ సిబ్బందికి వీరు సహాయపడతారు. నిత్యావసర గృహోపకరణాల రవాణాలో వీరు సమాజానికి సహాయపడతారు. దీంతో మనం ఈ మాడ్యూల్ ముగింపుకు వచ్చాం. చర్చించిన కీలక అంశాలను గుర్తు చేసుకుందాం. మనం నేర్చుకున్నది ఇక్కడ ఉంది. చరిత్ర అంతటా అడవులు సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన ప్రయోజనాలకు ముఖ్యమైనవని, భారతదేశం యొక్క మొత్తం అటవీ విస్తీర్ణం దాని భౌగోళిక విస్తీర్ణంలో 21.67%, ఇందులో చెట్లు 2.89%గా ఉన్నాయని, అటవీ మంటలు అటవీ అభివృద్ధి మరియు నిర్వహణపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని, అగ్ని పర్యావరణ వ్యవస్థలు మారుతూ ఉంటాయి మరియు కొన్ని పునరావర్తమయ్యే సహజ మంటలకు అనుగుణంగా ఉంటాయని, అడవి మంటలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక నష్టాలు, పర్యావరణ నష్టం మరియు ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయని, భారతదేశంలోని అటవీ ప్రాంతాలను రిజర్వ్డ్, రక్షిత లేదా వర్గీకరించనివిగా వర్గీకరిస్తారని,
మానవ కార్యకలాపాలు జనాభా పెరుగుదల కారణంగా అడవుల్లో మంటలు పెరిగాయని, అటవీ మంటలు జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయని, అటవీ మంటలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన నివారణ, అవగాహన మరియు నియంత్రణ వ్యూహాలు అవసరం అని తెలుసుకున్నాం. ఇప్పుడు టాపిక్‌పై మీ అవగాహనను తనిఖీ చేయడానికి సమయం ఆసన్నమైంది. ఇది మూల్యాంకన ప్రక్రియ. అన్ని ప్రశ్నలకు సమానమైన వెయిటేజ్ ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి తగిన ఆప్షన్ ఎంచుకోవాలి. అభినందనలు! మీరు ఈ మాడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేశారు.